నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కులాసా పురుషుడు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1977లో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి. ఆఫీసు నుండి ఇంటికి వస్తూ ఉంటే స్కూటర్ ఎక్కి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు రఘురాం. అతను స్కూటర్ స్టార్ట్ చేయలేదు. ఇంట్లోకి చూస్తున్నాడు భార్య మణి రమణి కోసం. కొత్త సినిమా రిలీజ్ అయింది కాబట్టి సినిమా ప్రోగ్రాం కాబోలు. నా భార్య అనురాధ మా వాటా గుమ్మంలో నిలబడి అతన్ని అతని స్కూటర్ని చూస్తోంది. నన్ను గమనించినా నాతో మాట్లాడే పరిస్థితిలో లేదు. పక్కకు జరిగింది నేను లోపలికి పోవటానికి వీలుగా. ఆఫీసు నుంచి రాగానే నాకు కాఫీ తాగటం అలవాటు. బట్టలు మార్చుకుని ఓసారి వీధి గుమ్మంలోకి చూశాను. అనురాధ అలాగే నిలబడి చూస్తోంది. ఫ్లాస్కులోని కాఫీ గ్లాసులో పోసుకుని పెరటి గుమ్మంలో నిలబడి అరటి మొక్కల వైపు చూస్తూ తాగటం మొదలుపెట్టా. 2 రోజుల క్రితం వేసిన గాలికి ఏపుగా ఎదిగిన గెలతో పెద్ద అరటి చెట్టు పడిపోయింది. గెల కొట్టేసి ఇంట్లో పెట్టింది అనురాధ. చెట్టు కొట్టి అవతల పారేయటం నా వంతు. రేపు ఉదయం తప్పకుండా కొట్టి పారేయాలి అనుకున్నా. రఘురాం తిరిగి ఇంట్లోకి వచ్చాడు కాబోలు ఆ దంపతుల మాటలు పక్క గదిలో నుంచి స్పష్టంగా వినపడుతున్నాయి. ముష్టి 50 రూపాయల కోసం మొహం చూసుకున్నారు. ఈ చీర నాకేమీ నచ్చలేదు. మీ ఇంజనీర్ భార్య లలిత చూడండి 250 పెట్టి కొనుక్కుంది, ఎంత బాగుందని విసుక్కుంటోంది రమణి. ఇది మాత్రం తక్కువ, 200 తగలేసావుగా అంటున్నాడు రఘురాం. మా గొప్ప ఖరీదు పెట్టి కొన్నారులే, మరొక 50 పారేస్తే లలిత చీర లాంటి చీర వచ్చి ఉండేది. మీ కక్కుర్తి పోనిచ్చుకున్నారు కాదు సణుగుతోంది రమణి. సినిమా టైం అయిపోతుంది, తొందరగా తెములు. నాకు అలాంటి చీర కొంటానంటేనే వస్తా మారం చేస్తోంది. సరే వచ్చే నెలలో కొంటా తొందర చేస్తూ ప్రామిస్ పారేశాడా కులాసా పురుషుడు. అంత తొందర ఎందుకండి, 3 రోజులు ముందుగానే కొనేశారు కదా టిక్కెట్లు అంది. టిక్కెట్లు మన దగ్గరుంటే సీట్లు రిజర్వ్ అవుతాయి ఉంటాయి, కానీ సినిమా బిగించేయటం మాత్రం మానరు. ఇంటర్వెల్ దగ్గర నుండే చూడాల్సి వస్తుందేమో విసుక్కుంటున్నాడు రఘురాం. వచ్చేస్తాను, కానీ ముందు మీరు అవతలికి పదండి ఆజ్ఞాపించింది రమణి. చీర కట్టుకుంటోంది కాబోలు. వాళ్ళు బయలుదేరటానికి ఇంకా టైం పడుతుంది. ఆ విషయం అనురాధకు తెలియక ఇంకా గుమ్మంలోనే నిలుచుంది ఆ ముచ్చటైన నవ యువ జంటను చూడటానికి. కాఫీ గ్లాసు కింద పెడుతూ కేకేశాను. ఆమెకు వినపడినట్లు లేదు. పార్కు నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. బాగా పొద్దుపోయింది. అమ్మని పిలువు బాబు అన్నాను గట్టిగా. వాడు పోయి అనురాధను చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. ఎందుకు, కాఫీ కూడా తాగేశారుగా దూకుడుగా వస్తూ కస్సుమంది. నేనేదో అనబోయేలోగా ఆమె అందుకుంది. ఓ ముద్ద ముచ్చట, పెళ్ళై 6 ఏళ్లైనా అనుభవించింది ఒక్కటీ లేదు. పిల్లలు మాత్రం పుట్టారు 4 విసుక్కుంది గట్టిగానే. నేనేమీ మాట్లాడలేదు. ఏమైనా అంటే ఆమెకు మరీ ఫోర్స్ ఎక్కువవుతుంది. అయినా ఆమె ఊరుకోలేదు. 4 చీరలు 4 నగలు ఉంటే సరే, ఓ గ్యాస్ స్టవ్ అయినా తెచ్చి మొహాన పడేయొచ్చుగా. డబ్బున్న అనుభవించే అదృష్టం ఉండాలి. నాన్నగారు పెద్దన్నయ్య నా పెళ్ళయ్యే వరకు నిద్రపోలేదు. 15,000 తగలేసి సంబంధం చేశారు, ఏదో అందలం ఎక్కి సుఖపడిపోతానని. ఇంకా ఏవేవో ఏకరువు పెట్టి తనని తనను కన్నవాళ్ళని నన్ను తిట్టిపోసింది. ఆమె శృతి మించినందుకు నాకు కోపం వచ్చింది. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆమె మాటలకి. ఈ మధ్య అంటే మా ఇంట్లో ఆ దంపతులు అద్దెకు దిగినప్పటి నుంచి నా భార్య సాధింపులు చేత్కారాలు మరీ ఎక్కువయ్యాయి. మా ఇంట్లో అద్దెకు దిగిన రఘురాంకి కానీ వారి అత్తవారికి కానీ ఏ పాటి ఆస్తిపాస్తులున్నాయో తెలీదు. నేనెప్పుడూ అడగనూ లేదు. వారి ఇది వరలో సీతమ్మధారలో ఉండేవారు. టౌన్కు దూరమని ఊళ్ళోకి మారారు. అతనికి కాల్టెక్స్లో ఉద్యోగం. జీతం 1000 రూపాయలు ఉంటుందని వినికిడి. అద్దె 130 ముట్ట చెప్తున్నారు. చాలా ఖరీదైన బట్టలే కడుతూ ఉంటారు. వాళ్ళింట్లో ఆపిల్స్, బత్తాయిలు, ద్రాక్ష పళ్ళు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. ఏ బాదరబందీ లేదు. అత్యాధునిక విలాస జీవితం అనుభవిస్తున్నారు. వారు సమస్త సౌకర్యాలు సమకూర్చుకుని అనుభవిస్తున్నారని, నేను ఒట్టి పిసినారి వాడినని, డబ్బు దాచటమే కానీ అనుభవించనని, తక్కిన వారిని అనుభవించనీయనని మా ఆవిడ భావన. ఆ భావంతోనే నన్ను ఈసడించుకుంటుంది. దానికి తోడు ఈ మధ్య రఘురాం స్కూటర్ కొన్నాడు. స్కూటర్ని చూసినప్పుడల్లా అనురాధ నన్ను తిట్టుకుంటోందని నా అనుమానం. ఎంచేతనంటే నన్ను ఓ స్కూటర్ కొనమని అడిగింది, అర్థించింది.
ఆఖరికి ఓనాడు సత్యాగ్రహం చేసింది కూడా. ఎంతకు లొంగకపోవటంతో సహాయ నిరాకరణోద్యమం నడిపింది కొన్నాళ్ళు. మనకు పిల్లలున్నారని వాళ్లలాగా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తే ఆఖరి దశలో అగచాట్లు పడాల్సి వస్తుందని, అలాగని కనీస అవసరాలు సౌకర్యాలు మానుకోనవసరం లేదని, అదని ఇదని ఏవేవో చెప్పి కొన్నాళ్లకు ఆమెను ఒప్పించా. రఘురాం వాళ్ళు దిగిన కొంతకాలం వరకు, సుమారు 6 నెలల వరకు మా 2 కుటుంబాలు ఒక్కటిగానే నడిచాయి. మా పిల్లలు ఎప్పుడూ వాళ్ళింట్లోనే ఉండేవారు. తినటానికి అవి ఇవి ఇచ్చేవారేమో, వాళ్ళని వదిలేవారు కాదు. వాళ్ళను చదివించి ఆడించేది రమణి. మా ఆఖరి అబ్బాయికి 1 ఏడాది వెళ్ళింది. వాడంటే ఎంతో ముద్దు రమణికి. వాళ్లకు పిల్లలు లేకపోవటం కారణమై ఉండొచ్చు. అనురాధ రమణి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో మరి. ఓ సుముహూర్తాన ఉదయం భోజనం వడ్డిస్తూ అంది అనురాధ. చూశారా దానికంత పొగరు అని. ఎవరు అన్నట్లు తలెత్తి చూశాను ఆమె వైపు. ఎంత డబ్బుంటే మాత్రం అంత పొగరుకూడదు. డబ్బును చూసి వాణ్ణి ప్రేమించింది. దాని వగలు వయ్యారం చూసి దానివల్ల పడ్డాడు వాడు. దానికే ఉంది దెబ్బ అంది. నాకేమీ అర్థం కాలేదు. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు అడిగాను. అనురాధ ఆగ్రహానికి గురైన అబల ఎవరో తెలియక తికమక పడ్డాను. ఊహించుకోలేకపోయా. ఈవేళ ఉదయం మన 2వ వాడు పాపం సరదా పడి స్కూటర్ మీద కూర్చుంటే రెక్క పట్టుకుని కిందకి లాగేసింది. చూశారా దానికెంత పొగరో అంది. అప్పుడు అర్థమైంది అంత ప్రాణ స్నేహితురాలు ఇంత ఆగ్రహానికి ఎందుకు గురైందో అని. అనురాధ చెప్పింది సరైన కారణంగా తోచలేదు. మరొకటి ఏదైనా ఉండుండాలి అనుకున్నాను. అసలు ఏమైంది అను? పక్క గదిలో ఉన్న రమణి వింటుందేమోనని మెల్లిగా అడిగా. ఆ రంకులాడి ఇంట్లో ఇంకా ఎందుకుంటుంది? మొగుడు అలా ఆఫీసుకు పోగానే అలా ఉడాయిస్తుంది. క్లబ్లో ఏదో మీటింగ్ ఉందిట పోయింది అంది గట్టిగా నిర్భయంగా, నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ. అసలు ఏం జరిగింది మళ్ళీ అడిగాను, వివరంగా చెప్తుందని. ఆ రఘురాం స్కూటర్ని తుడుచుకుంటున్నాడు. ఏకవచన ప్రయోగం చేసింది మొట్టమొదటిసారిగా. మనవాడేమో సీటు మీదకి ఎక్కబోయాడు. సగంలోనే అందుకున్నా. అవును మరి, తుడుస్తూ ఉంటే అడ్డుగా ఉన్నాడని దింపింది కాబోలు అని అన్నానో లేదో చర్రుమని అందుకుంది. మీరు చూసినట్టు చెప్పమాకండి, నాకు ఒళ్ళు మంట. అడ్డులెమ్మంటే లేవడు, రెక్క పట్టుకుని లాగాలా అంది కోపం ఎక్కువ చేసుకుంటూ. ఇక ఈ విషయం ఇంతటితో ఆపు చేస్తే మంచిదనిపించింది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. చెప్పి చెప్పి తనే ఊరుకుంటుంది అనుకున్నా. ఆమె రమణి గురించి చాలా విషయాలు ఏకరువు పెట్టింది. ఎప్పుడు సేకరించిందో మరి ఊహించిందో. వాళ్లది ప్రేమ వివాహమట, పైగా కులాంతర వివాహమట. కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారట. రమణి పుట్టింటి వారు చాలా బీదవారుట. రమణి క్యారెక్టర్ కూడా మంచిది కాదుట. పూర్వం బంగారం లాంటి కుర్రాడు దానివల్ల పడిపోయాట. ఇది ఆమె చెప్పిన విషయాల సారాంశం. రఘురాం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఆ రోజు నుంచి ఆ వాటా పెంకుల మీద వాలిన కాకి మా వాటా పెంకుల మీద వాలటానికి వీల్లేదు. అంతవరకు మా 2 ఇళ్లకి పనిచేసే పని మనిషి, పాలు పోసే పాలవాడు, చాకలి అందరూ మారిపోయారు. అనురాధ వాళ్ళ ఐశ్వర్యం చూసి అసూయపడుతోందని నా అనుమానం. ఇంట్లో పని మనుషులు 2 అవ్వటం వలన కొన్ని చికాకులు వస్తూ ఉండేవి. పని మనుషుల తగవుల్లో ఇల్లాండ్రు తలదూర్చేవారు. ఆ తగవులు మా ఇద్దరి దగ్గరికి వచ్చేవి జడ్జిమెంట్ కోసం. అయితే నాలాగే రఘురాం కూడా పట్టించుకునేవాడు కాదు. ఆఖరికి అనురాధ ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి ఉద్యుక్తురాలైంది. ఒకనాటి రాత్రి అంది, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాలండి అని. ఆ మాట ఎప్పుడో ఒకప్పుడు అంటుందని నాకు తెలుసు. ఆమె సూచనకు తగు విధంగా జవాబు చెప్పాలనుకున్నా. మొన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏమైనా ఎంక్వైరీ చేశారా అడిగాను. అడిగారు. అప్పుడు ఆ బడ్డూ స్క్వేర్ ఇంట్లోనే ఉన్నాడు అంది. రఘురాంకి ఆమె పెట్టిన పేరుకు నవ్వొచ్చింది. ఆపుకున్నా. ఏమని చెప్పారు? 60 రూపాయలు అద్దె ఇస్తున్నానని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు కాబోలు. ఇంత వాటాకి 60 రూపాయలైనా అద్దె అని రెట్టించారు. ఆహా, అప్పుడేమన్నారు? వారు మాకు దగ్గర బంధువులు ఎంతో కొంత ఇవ్వమన్నారు, 60 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు అంది. ఆయన ఎంత మంచివాడో, అలా చెప్పమని మనం ఆయనతో చెప్పావా? నువ్వు అనవసరంగా రమణితో పేచీకి దిగుతున్నావేమో అనిపిస్తోంది అన్నాను. నా మాటలకు అనురాధకు రోషం వచ్చింది. అంటే తిని కూర్చుని నేను తాగు పెట్టుకున్నానంటారు. అనండి, మీరు నన్నే అనండి. దిక్కుమాలిన సంత. అద్దెకు కక్కుర్తిపడి నెత్తి మీదకు కుంపడి తెచ్చిపెట్టుకున్నా. ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వెధవలకి లోకు అయిపోయాను అంటూ రాగాలు ప్రారంభించింది. నువ్వే కదా దింపావు.
మొగుడు పెళ్ళం ఇద్దరే, చిన్న కుటుంబం, పెద్ద అద్దె, పైగా మర్యాదగా అణకువగా కనిపిస్తున్నారన్నావు అన్నాను, నా తప్పు లేదన్నట్లుగా. నా అదృష్టవశాత్తు అనురాధే అద్దె మాట్లాడి వాళ్ళను దింపింది. మారే అందుకేగా ఏడుస్తున్నా అంటూ లేచిపోయింది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందిరా భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తున్నా, మంచం మీద పడుకుని పైకి చూస్తూ. ఏమీ మార్గం తోచలేదు. పేపర్ తీసుకుని చదవటం మొదలుపెట్టా. ఇంటి పనులన్నీ ముగించుకుని వచ్చింది అనురాధ. నా మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. పేపర్ చాటు నుంచి గమనిస్తున్నా. మళ్ళీ ఆ విషయం ఎత్తుతుందని తెలుసు. ఎలాగైనా ఖాళీ చేయించాలండి అంది. నేనేమీ మాట్లాడలేదు. అలాగని పేపరు చదవలేదు. నా ధోరణి ఆమెకు నచ్చలేదు. ఆ దిక్కుమాలిన పేపర్ తీయండి, ఎక్కడికి పోదు అంటూ చేతిలోని పేపర్ని లాగి కింద పడేసింది. ఏమిటంటావు అడిగాను కోపం తెచ్చుకోకుండా. ఉదయం నుంచి పోరుతున్నా మీకొక్క మాట బుర్రకెక్కలేదన్నమాట. అవునులేండి, నా బాధ మీకు ఎలా తెలుస్తుంది? అసలు నా మాటకి ఎప్పుడు విలువుండి ఏడిసింది ఇంట్లో అంటూ సాగదీసింది. ఇక లాభం లేదని రాయబారానికి దిగాలనుకున్నా. చెప్పు, ఏ వంక పెట్టి ఖాళీ చేయించమంటావు చెప్పు. అద్దె ముందు నెలలోనే వారం రోజుల ముందుగానే ఇచ్చేస్తున్నారు. 2 నెలల అడ్వాన్స్ నీ దగ్గర డిపాజిట్ ఉంది. ఇల్లు పాడు చేస్తున్నారా అంటే అదీ లేదు అన్నా ఏమనాలో బాధపడక. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. అనురాధ ఏదో ఆలోచిస్తుంది కాబోలు. అద్దె మరొక 50 పెంచామనండి, చెప్పా చేయకుండా ఖాళీ చేసిపోతారు సూచించింది ఎంతో తెలివైన దానిలా. నాకు నవ్వొచ్చింది. అలాగే రఘురాం గారితో మాట్లాడతాను ఈ విషయం, రమణి దగ్గర అనకు అంటూ గోడ వైపుకు తిరిగాను పడుకునే ఉద్దేశంతో. దాంతో మాట్లాడటానికి నాకేమిటి కర్మ అంటూ తను లేచిపోయింది. మర్నాడు ఉదయం రఘురాం నూతి దగ్గర స్నానం చేస్తూ ఉంటే పని కట్టుకుని వెళ్ళి కబుర్లలోకి దింపా. ఆ మాట ఈ మాట అయ్యాక అసలు విషయంలోకి మాటలు మార్చా. ఈ హౌస్ ట్యాక్సెస్ మరీ ఘోరంగా పెంచేశారండి అన్నాను, రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూస్తూ. అవునండి, మా కొలీగ్ కూడా గోల పెడుతున్నాడు అన్నాడు రఘురాం. ఇల్లు అద్దెకించుకునే కన్నా అమ్ముకుని ఏ చెట్టు కిందనో కాపురం పెడితే మంచిదనిపిస్తోంది. మాటకు ఆయన వెంటనే అందుకున్నాడు. బాబు, ఇల్లు అమ్మటం కానీ ఖాళీ చేయమంటం కానీ చేయకండి, కావలిస్తే అద్దె మరి కొంచెం పెంచుకోండి అన్నాడు సబ్బు నురగలు రుద్దుకుంటూ. అదేమి సబ్బో గాని పెరడంతా గుప్పమని సువాసన వెదజల్లుతోంది. ఒక్కసారి రుద్దుకుంటే బావుణ్ణు అనిపించింది. అనురాధ మా వంటింటి కిటికీ దగ్గర నిలబడి చాటుగా మా మాటలు వింటోంది. కొద్దిగా జరిగి వార్నింగ్ ఇస్తూ నా వైపు చూసింది. అదేనండి, ఈ నెల నుంచి మరొక 50 రూపీస్ ఎక్కువ చేయాలనుకుంటున్నా అన్నాను గట్టిగా అనురాధకు వినిపించేలా. ఓకే, అలాగే చేద్దాం మాస్టారు ఈజీగా అనేశాడు రఘురాం బాల్చీలోని నీళ్లు కిందకు గుమ్మరిస్తూ. వెంటనే అనురాధ వైపు చూశా ఆమె ఇన్స్ట్రక్షన్స్ కోసం. ఆమె మూతి వంకర్లు తిప్పుతూ లోనికిపోయింది. అలా కాదండి, మీరుండటం మాకిష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేయండి అంది భోజనం వడ్డిస్తూ. అంత నిర్మోహమాటంగా చెప్పే శక్తి నాకు లేదు. అదే అనురాధతో గొడవ. ఈ మాట అలాగనే చెప్దాము, 4 రోజులు పోని అన్నాను అప్పటిదాకా ప్రపోజల్ టెంపరీగా డ్రాప్ చేస్తూ. అంతటితో తృప్తిపడి ఊరుకుంది. ఆ రోజు నుంచి కుక్క మీద పిల్లి మీద పెట్టి మాటలు విసిరేది అనురాధ. తప్పు అను, పొమ్మంటే వాళ్లే పోతారు, సాటి స్త్రీని అలా అవమానపరచకూడదు అనేవాడిని సౌమ్యంగా, నా భార్యకు కోపం రాకుండా. మొగుడు 1000 రూపాయల జీతగాడని దానికి గర్వం. క్లబ్బులు, బీచ్లు, సినిమాలు, షికార్లు, ఏమి పోకిరి వేషాలేస్తుందని, డబ్బుంటే మాత్రం అంత మిడిసిపాట అంది గట్టిగా ఆమెకు వినపడేలా. ఆ క్షణంలో అక్కడున్నందుకు నాకు చాలా సిగ్గేసింది. పాపం ఆమె ఎంత బాధపడుతుందో. ఈ మాట బయటకంటే అనురాధ చంపేస్తుంది. పరిష్కార మార్గం కోసం పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉండిపోయాను. కాంప్రమైజ్ ప్రశ్నే లేదు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్న వేమన పద్యం జ్ఞాపకానికి వచ్చింది. మా బాబాయికి సుస్థిగా ఉందని గుంటూరు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఉత్తరం వస్తే బయలుదేరక తప్పింది కాదు. అనవసరంగా రమణితో తగువ పెంచుకోవద్దని 3వ రోజు కల్లా వచ్చేస్తానని చెప్పి బయలుదేరా. నాకు హాస్పిటల్ అన్నా జబ్బులన్నా చచ్చేంత భయం. ఆ వాసనే పడదు. యాంటీసెప్టిక్ లోషన్ల వాసన 5 నిమిషాలు చాలు తల తిప్పుతుంది. మా బాబాయ్ ఉన్న వార్డు నీట్గా ఉంది. వార్డు అంతా రోగులతో నిండి ఉంది. బెడ్స్ చాలక కొంతమంది రోగులు కింద పడుకునున్నారు. రకరకాల రోగాలు. బతకాలనే ఆశ అందరికీ.
బాబాయ్తో ఓ గంట మాట్లాడాక రోగుల్ని చూడాలనిపించింది. 3వ నెంబర్ బెడ్కు ఏం జబ్బో తెలీదు. చాలా సీరియస్గా ఉంది కాబోలు. ఒక చీఫ్, 2 అసిస్టెంట్లు, 3 నర్సులు ఆ మంచం చుట్టూ మోగారు. హడావుడిగా ఉన్నారు. వారి మొహాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్సిజన్ సిలిండర్ని తోసుకుని వెళ్తున్నాడు వార్డు బాయ్. పై వాళ్ళనెవరిని దగ్గరగా వెళ్ళనీయటం లేదు. కొంచెం దూరంలో నిలబడి నేను చూశా. వయసు మళ్ళిన ఆయనే, 60 పైనే ఉంటాయి. ఒక స్త్రీ, అతని భార్య కాబోలు, దుఃఖాన్ని మింగుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఆమె పక్కనే 10 ఏళ్ల కుర్రాడు బెంబేలు పడి చూస్తున్నాడు. చినిగిపోయి మాసిపోయిన చొక్కా, తైల సంస్కారం లేని జుత్తు, అతి దీనంగా ఉన్నాడు. వాళ్ళని చూడలేకపోయా. వెంటనే బాబాయ్ దగ్గరికి వచ్చేసా. కానీ నా దృష్టి అంతా బెడ్ నెంబర్ 3 మీదనే ఉంది. అతను జాయిన్ అయ్యి వారం రోజులైంది. రిటైర్డ్ టీచరట. ఎనీమియా బాగా ముదిరిపోయింది. బాబాయ్ నేను అడగకుండానే చెప్పాడు. పాపం ఎలా ఉంటుందో, ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు అన్నాను సానుభూతిగా. అనురాధని పిల్లల్ని తీసుకుని రాలేకపోయావా? చూసి చాలా రోజులైంది అన్నాడు బాబాయ్. వచ్చే నెలలో వస్తాము, ముందు నన్ను వెళ్ళి మిమ్మల్ని చూసి రమ్మంది అన్నాను ఆ బెడ్ వైపే ఆ మాస్టర్ని చూస్తూ. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. వస్తా బాబాయ్, మళ్ళా రేపు అలాగే విశాఖపట్నం వెళ్ళిపోవాలి అన్నా లేచి నిలబడుతూ. అదేమిట్రా, రేపు ఆదివారమే కదా అన్నాడు బాబాయ్. అవును బాబాయ్, రేపు ఉదయం మళ్ళీ వస్తా, మధ్యాహ్నం వెళ్ళిపోతా అని చెప్పి మరొకసారి బెడ్ నెంబర్ 3 వైపు చూసి బయటకు వచ్చేశా. ఉపాధ్యాయులంటే నాకు అభిమానం. ప్రతి పౌరుణ్ణి తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం వారికే ఉంటుంది అనే కావచ్చు. తక్కువ ప్రతిఫలంతో ఎక్కువ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారనే కావచ్చు. ఏమైతేనే రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా వచ్చి సహాయం అర్థిస్తే ఆనందంతో సహాయం చేస్తా. ఆ నిర్భాగ్యుడికి ఎలా ఉంటుందోనన్న బెంగ పట్టుకుంది. సాయంత్రం 6 అయింది. సినిమాకి వెళ్ళాలని హాల్ దగ్గర క్యూలో నిలబడ్డా. మనసు బాగోలేక బయటకు వచ్చేసా. బజార్కి వెళ్ళి 4 బత్తాయి పళ్ళు, 2 ఆపిల్స్, కొన్ని ద్రాక్ష పళ్ళు కొని ఇంటికి పోయా. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ మాస్టర్ మొహమే కనిపించింది. మర్నాడు ఉదయమే లేచి పళ్ళను కొని బ్యాగులో వేసుకుని హాస్పిటల్కి బయలుదేరా. అలాగే విశాఖపట్నం వెళ్తున్నానని పిన్నికి చెప్పా. వార్డులో అడుగు పెడుతూనే చూసా ఆతృతగా. ఆ బెడ్ చుట్టూ కర్టెన్లున్నాయి. దగ్గరగా వెళ్ళి చూశాను. ఆ ఇల్లాలు స్టూల్ మీద కూర్చుని మాస్టారి పాదాల మీద తల అంచుకుని శోకిస్తోంది. మాస్టారు శరీరం తెల్లని దుప్పటితో కప్పబడి ఉంది. కాళ్ళు వణికాయి. చేతిలోని సంచి బరువుగా తోచింది. మాస్టారు అని కేక వేసే ఆవేశంగా. ఆమె వెనక్కు తిరిగి నా వైపు చూసింది. అపరిచిత వ్యక్తులం అదోలా చూసుకున్నాము. మాస్టారు మనల్ని వదిలిపోయారు బాబు. గట్టిగా శోకాలు తీయటం ప్రారంభించింది ఆమె. ఆమె గొంతు బొంగురుపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. చిరుగుల చీర. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఊరిలో బంధువులున్నారో లేదో, అసలు ఏ ఊరో. బంధువులుంటే ఎందుకు రారు? మరి దహన సంస్కారం? ఇంతలో స్టాఫ్ నర్స్ వచ్చింది ఉరుకులు పరుగులు వేసుకుంటూ. ఎలాగమ్మా, డెడ్ బాడీని తీసేయాలి. చీఫ్ వచ్చే వేళ అయింది, చూశారంటే కోప్పడతారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తొందర చేసింది ఆమె నిర్దయగా. నా కోపం వచ్చింది ఆమె ప్రవర్తనకు. అదేంటి సిస్టర్ అంత తొందర పెడతారు అన్నాను కల్పించుకుంటూ. తొందర అంటూ కనుబొమ్మలు చిట్లించి ఆమె నా వైపు కోపంగా చూసింది. రాత్రి 11 గంటలకు పోయాడాయన, ఇంతవరకు ఉండనిచ్చాము అంది ఎంతో కన్సిడరేషన్ ఇచ్చినట్టుగా మొహం పెడుతూ. నేనేమీ మాట్లాడలేకపోయాను. అవును, వారి డ్యూటీ అది. మానవత్వం ఉన్నా చంపుకోవాలి. వారి రూల్స్ వారివి. మీ వారెవరూ రాలేదా అమ్మా అడిగింది సిస్టర్ తగ్గు స్వరంతో. వస్తారమ్మా, వస్తారు. కూతురు అల్లుడు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మా అబ్బాయి వెళ్ళాడు తీసుకొని రావటానికి ఏడుస్తూనే చెప్పిందామె. ఏమో, మరొక 5 నిమిషాలు చూస్తాము, ఎవ్వరూ రాకపోతే ఐస్ కొట్లో పడేస్తాము అనేసి నిర్లక్ష్యంగా వెళ్ళింది స్టాఫ్ నర్స్. ఎంత నిర్భాగ్యపు చావు వచ్చిందండి. 6గురిని కన్నాను. రాగాలు ప్రారంభించిందామె. చూడండమ్మా, మీ అల్లుడు గారి అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తా అన్నాను. ఆ వివరాలు నాకు తెలియవు బాబు. మాది ఈ ఊరు కాదు. మా ఆఖరి కుర్రాడు గంట క్రితం వెళ్ళాడు, వస్తూనే ఉంటారు అంది మొహము కళ్ళు చీర చెంగుతో తుడుచుకుంటూ. కొంతసేపు వెయిట్ చేశాను. ఎవరూ రాకపోవటంతో ఆతృత కంగారు ఎక్కువయ్యాయి. ఏమిటో అనుబంధం, మనకెందుకు లేని సరిపెట్టుకోలేకపోయాను.
సంచిని బాబాయ్ దగ్గరుంచి మెయిన్ గేటు దగ్గరకు గబగబా నడిచా. ఆయన నీకు తెలుసేమిట్రా అన్న బాబాయ్ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మెయిన్ గేటుకు అవతల వచ్చే వాళ్ళందరినీ పరికిస్తూ నిలబడ్డా. నిన్న చూసిన కుర్రాడి కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. మాస్టర్ని ఐస్ కుట్లో పడేస్తారేమోనన్న భయం పీడిస్తోంది. కొంతసేపటికి ఆ కుర్రాడు కనిపించాడు. చిన్న సైజు పరుగు తీస్తున్నాడు. అతని వెంట మరొక ముగ్గురు గబగబా నడుస్తున్నారు. 20 ఏళ్ల యువతి ఉంది. కూతురై ఉంటుంది. మరొకడు అల్లుడు. మూడోవాడు ఎవరో. ఎదురుగా వెళ్ళి అడిగా, మాస్టర్ తాలూకు మీరేనా అని. అవునంటూ లోపలికి పోయారు నన్ను చూడకుండానే. నేను వాళ్ళని అనుసరించా. శవం బెడ్ మీదనే ఉంది. కూతుర్ని అల్లుణ్ణి చూసి ఆమె మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ఏం చెయ్యాలో తోచక అటు ఇటు చూశాడు మాస్టర్ అల్లుడు. వెనక నిలబడి ఉన్న నన్ను చూసి ఏం చెయ్యాలి అని అడిగాడు. నన్ను నేనే పరిచయం చేసుకున్నా. మాస్టర్ శిష్యుణ్ణని చెప్పుకున్నా. ముందు డెడ్ బాడీని ఇక్కడి నుండి తరలించాలి. బాగా ఆలస్యమైందని హాస్పిటల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు అన్నాను. అతను నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఎలా తీసుకువెళ్ళటం తలెత్తి అడిగాడు. అతనికి అనుభవం లేదులా ఉంది. కనీసం చూడనైనా లేదేమో. ట్యాక్సీని మాట్లాడండి అన్నాను. అతను కొంచెం దూరంగా నడిచి నన్ను తన దగ్గరకు రమ్మన్నాడు. ఏదో అడగాలనే ఉద్దేశంతో. డబ్బు కోసం ఆలోచిస్తున్నట్టుగా తోచింది. దగ్గరగా వెళ్ళాక అన్నాడు అతను, ట్యాక్సీ అయితే ఎక్కువ అడుగుతాడేమో అని. ఎంత దూరం మీ ఇల్లు? ఏదో చెప్పాడు. ఊళ్ళోనే కదా, కాకపోతే డెడ్ బాడీకి ఎక్కువ అడుగుతాడు. ఎంతైనా 25 రూపాయల కన్నా ఎక్కువ అడగడు అన్నాను. 25 రూపాయలు ఉండాలంటారా అన్నాడు నిస్పృహగా. ఆ డబ్బు నేను ఇచ్చుకుంటా. ఆ విధంగానైనా మాస్టారి రుణం కొంతైనా తీర్చుకున్నట్లుంటుంది అనేసా అనాలోచనగా. అతని కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. అవతలికి పోయి ట్యాక్సీని బేరం చేసి తీసుకొచ్చాను. శవాన్ని డిక్కీలో పడుకోబెట్టాం. మాస్టారి అబ్బాయి అల్లుడు ముందు సీట్లో కూర్చున్నారు. భార్య కూతుర్ని వెనక సీట్లో కూర్చోబెట్టాము. నా పక్కన నిలబడ్డాడు వారితో వచ్చిన మూడో వ్యక్తి. ట్యాక్సీకి డబ్బు చెల్లించి మరి నేను వస్తానండి అన్నాను. ఒరే భాస్కరం, బావలకి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇయ్యి చెప్పాడు మాస్టర్ అల్లుడు నా పక్కన నిలబడ్డ అతనితో. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అన్నాడు నన్ను చూస్తూ ట్యాక్సీ కదులుతూ ఉండగా. నే వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తా సార్ అన్నాడు భాస్కరం. డబ్బుందా అడిగాను అనుమానంగా. ఉన్నాయన్నట్లుగా తలుపుతూ జేబులో ఉన్న డబ్బంతా చేతిలోకి తీసుకుని లెక్క పెట్టాడు. 3 రూపాయల 80 పైసలున్నాయి సార్ అన్నాడు. ఆర్డినరీ టెలిగ్రామ్కే చాలదు, నేను వస్తానుండు అని చెప్పి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళా. నా వైపు అదోలా చూశాడు బాబాయ్. తన ప్రశ్నకు జవాబు చెప్పనందుకేమో. ఆయన నా ఫ్రెండ్ నాన్నగారు బాబాయ్ అని బొంకాను. అలాగా అన్నాడు బాబాయ్ సంతృప్తిగా. ఆయన దగ్గర పెట్టిన సంచిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరా. నేను భాస్కరం రిక్షా ఎక్కి టెలిగ్రాఫ్ ఆఫీస్కు బయలుదేరాం. దారిలో మాస్టారి విషయాలు అడిగి తెలుసుకున్నా. అతను మాస్టారి అల్లుని తమ్ముడట, నిరుద్యోగి. మాస్టారు రిటైర్ అయ్యి 5 సంవత్సరాలకు పైగా అయిందట. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. పెద్ద పిల్లలిద్దరికీ కాలేజీ చదువులు చెప్పించారట. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేశారట. పెద్దబ్బాయిలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారట. పెద్దవాడికి విశాఖపట్నంలో ఉద్యోగమట. పెద్ద ఉద్యోగమే అయినా కానీ కూడా పంపట. రెండోవాడు అత్తవారి ఊరికి బదిలీ చేయించుకుని వారిలో కలిసిపోయాట. అతను ఉత్తరాలే రాయడట. రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాల దాకా ప్రైవేట్లు చెప్పుకుని కాలక్షేపం చేశారట. 1 సంవత్సరం నుండి జబ్బు ప్రవేశించిందిట. 25 రూపాయలు పెన్షన్ వస్తుందిట. మాస్టారి భార్య ఆ ఊరి కరణం గారింట్లో పనిచేసి నెలకు 25 రూపాయలు తెస్తుందిట. అదే వారి ఆదాయం. అల్లుడికి గుంటూరులో చిన్న ఉద్యోగం. సహాయం చేయలేని స్థితి. నానా పస్తులు పడి దుర్భర దారిద్ర్యం అనుభవించారట ఆఖరి దశలో. ఇది అతను దారిలో చెప్పిన విషయాల సారాంశం. చాలా జబ్బుగా ఉందని, బతకటం కష్టమని అందరికీ ఇదివరకే ఉత్తరాలు రాయకపోయారా అడిగాను అంతా విన్నాక. 4 రోజుల క్రితం రెండోసారి ఉత్తరం రాశాం సార్. నిన్న అందరికీ టెలిగ్రాములు కూడా ఇచ్చాము చెప్పాడు భాస్కరం. ఇక అతన్ని అడగాల్సిన విషయాలు ఏమీ లేవు. టెలిగ్రాఫ్ ఆఫీస్ వచ్చింది. గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 ఫారాలు తీసుకుని మ్యాటర్ రాశాను. యువర్ ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ భాస్కరం. పెద్దబ్బాయిలు ఇద్దరు అడ్రస్ చెప్పమన్నాను. మొట్టమొదట మాస్టారు పెద్దబ్బాయి అడ్రస్ చెప్పాడు. నాలోని నవనాడులు కృంగిపోయాయి. పక్కనే ఉన్న కుర్చీలో కూలిపోయాను. మాట రాలేదు. అతను నా పక్కనే కూర్చున్నాడు మౌనంగా. కొంతసేపటికి తేరుకుని అడ్రస్సులు రాసి బుక్ చేయించి బయటకు వచ్చేశాము.
రసీదులు అతని చేతిలో పెట్టి మీరు వెళ్ళండి అన్నాను. అతను కళ్లతోనే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. సంచి పట్టుకుని బరువుగా నడక సాగించా. ఎలాగో నానా తిప్పలు పడి నాలాగే బరువుగా వాల్తేరు స్టేషన్కు చేర్చింది ఎక్స్ప్రెస్. మాస్టర్ కోసం కొన్న పళ్ళు సంచితో సహా ట్రైన్లోనే వదిలేశా. అవి మాస్టర్ కోసం కొన్నవి. నేను చూస్తూ ఉండగా మరొకరు తింటూ ఉంటే సహించలేను. ఇల్లు చేరేసరికి బాగా రాత్రి అయింది. గేట్లోకి అడుగు పెడుతూనే రఘురాం వాటాలకు చూశా. లైట్లు వెలుగున్నాయి. మా ఇంటి తలుపులు తట్టగానే అనురాధ తలుపులు తీసింది. రఘురాం గారు ఎక్కడికి వెళ్ళలేదా అడిగాను అడుగు వెనక్కి వేస్తూ. ఆమె నన్ను తాకుతుందనే భయంతో. ఎలా ఉందండి మావయ్య గారికి అడిగింది అనురాధ నా ప్రవర్తనకి కీడు శంకిస్తూ. ఆయన బాగానే ఉన్నారు. రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారు. రఘురాం ఇంట్లోనే ఉన్నాడా మరలా అడిగా. ఎక్కడికో తెల్లవారుజామునే వెళ్ళి ఇప్పుడే తగలడ్డారు అంది ఆమె ధోరణిలో. ప్రయాణపు బడలికగా ఉందని వేడినీళ్లు పెట్టమని చెప్పి రఘురాం గారి ఇంట్లోకి వెళ్ళా. రండి మాస్టారు సాధారణంగా ఆహ్వానించాడు రఘురాం. రమణి రేడియో వింటూ నన్ను గమనించనే లేదు. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. వారిలో ఏ విధమైన ఆందోళన కనపడలేదు. టెలిగ్రామ్ అందలేదేమో అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. మీకేమి టెలిగ్రామ్ అందలేదా అడిగాను. నా మాటలు విన్న రమణి కుర్చీలో నుంచి లేచి నిలబడింది. నాకు సమాధానం చెప్పకుండా భారీ వైపు చూశాడు రఘురాం. అవునండి నిన్న ఉదయం వచ్చింది. మన అరకు ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని చెప్పలేదు. ఎప్పుడు ఉన్నదేగా. కాకపోతే ఇప్పుడు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది అంది భర్త వైపు విలాసంగా చూస్తూ. నాకే కనుక అధికారం ఉంటే ఆమెను ఆ చెంప ఈ చెంప వాయించి ఉండేవాణ్ణి. ఇంతలో మా రెండోవాడు వచ్చాడు మరొక టెలిగ్రామ్ పట్టుకుని. మధ్యాహ్నం రఘురాం గారికి టెలిగ్రామ్ వచ్చింది నాన్నగారు. వారు లేరు. మమ్మల్ని తీసుకోమని వారు వచ్చాక ఇయ్యమన్నాడు. ఇప్పుడే వచ్చారు. అమ్మ ఇయ్యమంది అంటూ రఘురాం గారికి టెలిగ్రామ్ అందించి వెళ్ళిపోయాడు. చూడండి రఘురాం గారు, రాత్రి 11 గంటలకు మీ నాన్నగారు పోయారు. అది ఆ టెలిగ్రామ్. నిన్న వెళ్ళుంటే ఆఖరి చూపైనా దక్కుండేది అన్నాను కఠినంగా. టెలిగ్రామ్ చదువుకుంటుంటే రఘురాంకి చేతులు వణికాయి, కళ్ళు చెమర్చాయి. టెలిగ్రామ్ భార్యకు అందించబోయాడు. చూడటానికేముంది చెప్పారుగా చనిపోయారని అంటూ లోనికిపోయింది. నాకక్కడ కూర్చోబుద్ధి పుట్టలేదు. తిన్నగా బాత్రూంలోకి పోయి స్నానం చేశా. నన్ను చూసి ఆశ్చర్యపోయింది అనురాధ. అదేమిటండి తలకు స్నానం చేసి బట్టలన్నీ తడిపేశారు వాగయిచ్చం ఓడుకుంటూ అడిగింది అనురాధ. విసుక్కుంది కూడా. ఎందుకో అనురాధకు నిజం చెప్పాలనిపించలేదు. ట్రైన్లో ఓ నిర్భాగ్యుడు పోయాడని శవాన్ని తాకానని బొంకాను. మరి మాట్లాడలేదు అనురాధ. పెట్టెలో బట్టలు తీసుకొని కట్టుకుంటూ వీధి గుమ్మంలోకి చూశా. రఘురాం రమణి ఇద్దరూ రిక్షా ఎక్కుతున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.